మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. వినాయక చవితి వస్తోంది కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి పెనం మీద 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొన్ని గోడంబిలు వేసుకొని రంగు మారే వరకు వేయించుకోండి. ఒక బాండ్లీలో 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. 1/2 కప్పు పాలు వేసుకోండి. ఉండలు లేకుండా అంతా కలుపుకోండి. చూడండి ఇలా. ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. సన్నని మంట మీద బాగా ఉడికించుకోండి. కొద్దిగా గట్టిపడిన తర్వాత 4 స్పూన్ల చక్కెర వేసుకోండి. కొద్దిగా యాలక్కి పొడి వేసుకోండి. అంతా బాగా ఉడికించుకోండి. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒక పీట మీదకి వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మేదించుకోండి. కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. ఇలా ఉండ చేసుకొని మధ్యలో గోడంబి పెట్టుకోండి. ఇలా ఓవెల్ షేప్లో చేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దని మోదకాల మౌల్డ్లోకి చక్కగా సెట్ చేసుకోండి. చూడండి, అంతే, ఎంతో ఈజీగా వినాయకుడికి ఇష్టమైన మోదకాలు తయారైపోయాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.